ఒకసారి ఈ వీడియో చూడండి. ఎక్కడెక్కడ మతం ఉంటుందో అక్కడక్కడ విభజన ఉంటుంది. అది క్రైస్తవ మతమైనా సరే. మళ్ళీ చెప్పనా, ఎక్కడెక్కడ మతం విస్తరిస్తుందో అక్కడక్కడ విభజన ఉంటుంది. ఎందుకు అనంటే మతం మానవ కల్పితం. మతం మానవ నిర్మితమైన, మానవ కల్పితమైన ఒక వ్యవస్థ. మతాలు ప్రజల మధ్యలో చిచ్చు పెడతాయి. మతాలు ప్రజలను ఒకరికంటే తక్కువగా చూసే ప్రయత్నం చేస్తాయి. మతం అనేది ఒక విగ్రహం. మతం అనేది ఒక విగ్రహం. అది క్రైస్తవ మతం. అంటే క్రైస్తవ మతబోధకుడిగా ఉంటూనే ఆ మతాన్ని విమర్శించడానికి కూడా ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. నాకు ఏ కులము లేదు అని చెప్పి బహిరంగంగా ప్రకటించిన ప్రవీణ్ పగడాలకు కులం విషయంలో కూడా చాలా స్పష్టత ఉంది. నేను మా పిల్లల్ని తీసుకెళ్లి జాయిన్ చేయడానికి వెళ్ళాను స్కూల్లో. సార్ మీ కులం చెప్పండి అన్నాడు. ఎందుకు నీకు అన్నాను. రాయాలి సార్ అన్నాడు. నాకు లేదురా అన్నాను. అటెండ్ సార్ మీరు చెప్పాలి సార్, మీరు ఒప్పుకో. నాకు లేదండి, మీకేంటి ప్రాబ్లము? లేదు సార్ పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ రేపు అన్నాడు. నా పిల్లలకు కదా ప్రాబ్లం, నీకేంటి ప్రాబ్లం? నేను చెప్తున్నాను నాకు కులం లేదని, నువ్వు జనరల్ అని రాయి అక్కడ అన్నాను. అలాగే హిందూ, ఇస్లాం, క్రిస్టియానిటీలో కొన్ని ఆచార వ్యవహారాల మీద, వివక్షల మీద ఆయన చాలా సందర్భాల్లో విమర్శలు చేశారు. బ్రిటిషోడు దోపిడి దొంగ. ఆ దొంగకు దోచిపెట్టింది ఎవరు? బ్రాహ్మణవాదం కదా. ఆ దొంగ మీ దేవాలయాల దగ్గరకు వచ్చి కాపు కాస్తే పోయి చచ్చిపోయింది ఎవరు? దళితులు కాదా? ఎవరికి చెప్తున్నారు కథలు? హిందూ మతంలో ఉండే కుల వివక్షను చాలా కఠినంగా క్వశ్చన్ చేశారు ఆయన. తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవం పెనుభూతంగా కనబడానికి గల కారణం ఏంటంటే వీడు నేను సమానమా అనే భయం. వీడు ఫలానా మాలోడు, ఫలానా మాదిగోడు, ఫలానా బుడగలోడు, ఫలానా జంగమోడు, మొన్నటి దాకా మా కాళ్ళ కింద ఉన్నాడు, వీడు నాకు సమానమా ఇప్పుడు? ఇది పెనుభూతం వీళ్ళకు. వీడు ఎమ్మెల్యే ఎట్లా అవుతాడు? వీడెట్లా చదువుకుంటాడు? వీడెట్లా నాయకుడు అవుతాడు? ఇస్లాంలో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఆయన ప్రశ్నించినందుకు ఇలా డైరెక్ట్ గా ఆయన సోషల్ మీడియా ద్వారా బెదిరింపుల్ని ఫేస్ చేశారు. ఆ తర్వాత నేను క్షమాపణలు చెప్తాను అని కూడా ఆయన స్వయంగా పోస్ట్ చేశారు. నన్ను చంపకండి అని చెప్పి చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రవీణ్ పగడాల మరణం వెనుక రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి అనే వాదన ఇప్పుడు ఒక మత ప్రచారకుడుగా ఇతర మతాల మీద ఆయన కటుగా మాట్లాడనుండొచ్చు. కానీ సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న ఆయన వీడియోలను పరిశీలిస్తే ఒక్క విషయం మనకు అర్థమవుతుంది. ఆయన తను నమ్మిన దేవుణ్ణి ప్రేమించాడు, మతాన్ని వ్యతిరేకించాడు, అలాగే కులాన్ని కూడా, కుల వివక్షను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. మనిషిని హక్కును చేర్చుకోవాలి అని చెప్పి ఆయన పిలుపునిచ్చాడు. అందుకే ట్రై టు లివ్ ఏ రియల్ హ్యూమన్ లైఫ్ అని చెప్పి ప్రవీణ్ పగడాల పదే పదే ప్రచారం చేశారు. ట్రై టు లివ్ ఏ రియల్ హ్యూమన్ లైఫ్. నిజమైన మనిషిగా బ్రతికి చూడు, మతం మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోతుంది. దట్స్ వాట్ పాల్ డిడ్. పౌల్ చేసింది అదే. ఇది చాలా చాలా సెన్సిటివ్ కేసు. ఈ కేసులో ఉండే సెన్సిటివిటీని అర్థం చేసుకుని నేను ప్రవీణ్ పగడాల